వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో పెన్షన్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఒక శుభ వార్తను కూడా చెప్పుకోవచ్చు. వార్త ఏంటి? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది పెన్షన్ కోల్పోయిన వారికి. అవి ఏపీలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వం సర్కారు పెన్షన్ లబ్ధిదారుల జాబితాను కూడా ప్రక్షాళన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భారీ సంఖ్యలో అనర్హులను కూడా తొలగించింది. అయితే వీరిలో పలువురు అర్హులు కూడా ఉన్నట్టు కూడా ప్రజాప్రతినిధులు తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వారికి మరో అవకాశం ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే గతంలో తొలగించినటువంటి 2 రకాల పెన్షన్ను లబ్ధిదారులను కూడా మరోసారి పరిశీలించి అర్హులైనటువంటి వారు ఉంటే వారికి పెన్షన్ సొమ్ము అందించేందుకు కూడా ఇక్కడ సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నెలలో ఆరోగ్యులు దివ్యాంగులు పెన్షన్ పరిశీలించేందుకు కూడా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిలో ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, వీటి ప్రకారం కనుక చూసినట్లయితే, ఈ మార్గదర్శకాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే హాస్పిటల్లో జనవరి 6వ తేదీ కూడా అప్పటి నుంచి లబ్ధిదారులను పరిశీలించారు. ఇందులో 23,352 మంది ఆరోగ్య పెన్షన్తో పాటుగా 5.22 లక్షల దివ్యాంగుల పెన్షన్ కూడా పునః పరిశీలించాలని కూడా ఇందులో అనర్హులు ఎవరైతే ఉంటారో అనర్హులుగా తేలిన వారికి నోటీసులు కూడా పంపించారు. అలాగే వీరిలో అర్హులు ఉంటే అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇప్పుడు వీరిలో అర్హుల గుర్తింపు కోసం కూడా ప్రభుత్వం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన్లకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. వీటి ప్రకారం గతంలో తొలగింపుకు గురైనటువంటి ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం, వారికి సచివాలయాల వారిగా పరిశీలన కోసం తేదీలు కేటాయించాలని ప్రభుత్వం ఎంపీడీఓలు కూడా అలాగే మున్సిపల్ కమిషన్లు కూడా ఆదేశించింది. జిల్లాలో డీసీహెచ్ఎస్ అలాగే మెడికల్ సూపరింటెండెంట్లు వాళ్ళ సహకారంతో పెన్షన్దారులను కూడా ఆయా హాస్పిటల్లో మ్యాప్ చేయాల్సి ఉంటుంది. వీరు ఏ తేదీల్లో హాస్పిటల్కి వెళ్ళాలో ఆ తేదీలు కూడా ఖరారు చేయాలి. ఈ సమాచారం సచివాలయానికి ఇవ్వాలి. దీని ప్రకారం ఆ పంచాయతీ ఆ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో, వార్డు అడ్మిన్ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పీల్ చేసుకున్న లబ్ధిదారులను పెన్షన్ పరిశీలించే దానికోసం తేదీని కూడా కేటాయిస్తారు. ఇందులో ఎవరైనా పెన్షన్ పరిశీలించి ఇచ్చేటువంటి నోటీసులు తీసుకోకుండా పరిశీలనకు రాకపోయినా వారి పెన్షన్ పెండింగ్లో ఉంచుతారు. కాబట్టి ఇప్పటికే ఈ మేరకు నోటీసులు పంపి ప్రారంభించింది. కాబట్టి ఇక నుంచి 8 నుంచి కూడా సచివాలయాల్లో పరిశీలన ప్రారంభమవుతుందని, ముఖ్యంగా బుధవారం, గురువారం, శుక్రవారాల్లో మాత్రమే సచివాలయాల్లో ఈ పెన్షన్ పరిశీలన కూడా చేస్తారని, ఆరోగ్య పెన్షన్లు మాత్రం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితాను కూడా వారికి పెన్షన్ ఇచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే అర్హులుగా ఉండి మీరు వెరిఫికేషన్ కోసం వెళ్ళకుండా, అంటే మీకు మరి ఒకసారి అనర్హులుగా అనుకొని మీకు కనుక తీసేసి ఉంటే పెన్షన్, అలాంటి వారు ఈ విధంగా చేసి మళ్ళీ ఒకసారి మీరు అప్లై చేసుకుంటే పెండింగ్లో ఉన్న పెన్షన్ కావచ్చు, లేకపోతే మీరు పెన్షన్ రాకుండా ఉన్న అనర్హులుగా గుర్తించి మీరు అర్హులై ఉంటారు, అనర్హులుగా గుర్తించి ఉంటే మరి ఈ రకంగా అప్పీల్ చేసుకుంటే మళ్ళీ మీకు తిరిగి పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కూటమి ప్రభుత్వం అందించినటువంటి మంచి సదుపాయంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులైనటువంటి వారు ఈ విధంగా చేసి మళ్ళీ మీరు పెన్షన్ పొందొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.